సో మీరు కోచింగ్ కంపల్సరీ అని అన్నారు కదా! ఎలా ఒక మంచి ఇన్‌స్టిట్యూట్‌ని ఫైండ్ ఔట్ చేయడం ఎలా? మంచి ఇన్స్టిట్యూట్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే, మీరు ఆ ఇన్స్టిట్యూట్లో చేరే ముందు, ఫీజు కట్టే ముందు ఆ ఇన్స్టిట్యూట్కి విజిట్ వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాకల్టీ మెంబర్స్తో మాట్లాడండి. వాళ్ళతో మీరు కనీసం ఒక వారం పాటు ఇంటరాక్ట్ కండి. ఇంటరాక్ట్ అయిన క్రమం లోపల మీకు స్పష్టమైన అవగాహన వస్తుంది వెదర్ దట్ ఇన్స్టిట్యూట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ ఆర్ నాట్. ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న ఫ్యాకల్టీ కేవలం మనీ మైండెడ్గా కాకుండా, డబ్బు అనేది అందరికీ ముఖ్యమే, ప్రధానమే, ఎవరైనా కష్టపడేది డబ్బు కోసమే. కానీ దానితో పాటు పిల్లల పట్ల ప్యాషనేట్ గా టీచింగ్ చేసే ఫ్యాకల్టీ ఉన్నారా లేరా అనేది మీరు ఆ వారం 10 రోజులు అర్థం చేసుకుని, డోంట్ పే లంప్ సమ్ అమౌంట్స్ ఎట్ ఎ టైం, ట్రై టు పే మినిమం అమౌంట్స్ స్లోగా. మీకు ఇన్స్టిట్యూట్ కోఆపరేటివ్ గా మీకు ఉపయుక్తంగా ఉంది అని అనుకున్నప్పుడే యూ గో హెడ్ విత్ ఫర్దర్ పే. సో ఆల్వేస్ ఫస్ట్ చెక్ వెదర్ ద ఇన్స్టిట్యూట్ ఈస్ క్యాటరింగ్ టు యువర్ నీడ్స్ ఆర్ నాట్. ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ నీడ్స్ వేరు వేరుగా ఉంటాయి. సో ఆ ఇండివిజువల్ విద్యార్థితో అనుగుణంగా ఆ ఫ్యాకల్టీ కానీ ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కానీ మీకు ఓపెన్ గా, క్లియర్ గా, స్పష్టంగా కోఆపరేట్ చేస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఓపికగా సమయం తీసుకుని చేస్తున్నారా లేదా అనేది మీరు అవగాహన చేసుకుని ముందుకెళ్ళండి. ఒకేసారి లక్షల లోపల ఆ ఇన్స్టిట్యూట్ లో డబ్బులు కట్టేస్తే అక్కడ ఉండే వందలాది మంది పిల్లల లోపల యూ విల్ నాట్ బి ఏబుల్ టు లెర్న్ ఎనీథింగ్. సో ట్రై టు సీక్ ప్రాపర్ అడ్వైస్, టేక్ ప్రాపర్ డెసిషన్. ఎందుకంటే ఆప్షనల్ ఎంపిక ఎంత ముఖ్యమో, ఇన్స్టిట్యూట్ మీరు కోచింగ్ తీసుకునే ఇన్స్టిట్యూట్ ఎంపిక కూడా అంతే ముఖ్యం.